కంపల్సరీ. దేవుడు నువ్వు ఉన్న బాగా ధనవంతురాలని దేవుడు రాడు, నువ్వు చాలా బీదోడని దేవుడు రాడు, నువ్వు బలహీనుడని దేవుడు రాడు, నీ పరిస్థితిని చూసి దేవుడు రాడు, నువ్వు తెల్లగున్నావని రాడు, నువ్వు నల్లగున్నావని రాడు, నువ్వు పొట్టుకున్నావని రాడు, నువ్వు పొడుగున్నావని రాడు. దేవుడు పరిస్థితి చూసి రాడు, నీ విశ్వాసాన్ని చూసి వస్తాడు. హల్లెలూయా చెప్పగలుగుతావా? దేవుడు చూసేస్తాడు, మన విశ్వాసాన్ని చూసి వస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మటము సమస్తమంట అక్కడే సాధ్యం లేదు, సమస్తము సాధ్యం. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అదంతా సాధ్యమే, నీకు అసాధ్యము, ఆయనకన్నీ సాధ్యమే. హల్లెలూయా. నీ నామమున అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యమే, నీ సన్నిధిలో అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యమే, నీ నామమున అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యమే, సాధ్యం అన్నీ సాధ్యమే, నీ సన్నిధిలో అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యమే. దేన్ని కూడా ఆయన చూసి రాడండి, నీ పరిస్థితిని కూడా చూసి రాడు. నువ్వు ఎవడో అని కూడా ఆయన చూడడు, నువ్వు బాగా ధనవంతుడు అని చూడడు, నువ్వు చాలా బీదడు అని ఆయన చూడడండి. ఆయన ఎట్లా వస్తాడు? నీ నమ్మకాన్ని బట్టి వస్తాడు. నువ్వు ఎంత విశ్వాసం ఉంచుతున్నావో అవును దేవుడు చేస్తాడు, ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన వస్తాడండి. హల్లెలూయా. నా దగ్గరకు వస్తాడా? నేనంత యోగిని కాదే, రాడట్లా. నువ్వు నమ్మకం ఉంచితే అంట శ్రీసన్ ఆయన పాట రాశాడు, నమ్మకంతో వేయుకేక ప్రభు సన్నిధి చేరు, నిజముగా జవాబును పొందు. నిజంగా మొరపెట్టే, విశ్వాసంతో మొరపెడితే ఆయన నీ మనసులో మాట తెలుసుకొని నీకు ఇందాక చదివిన విధానంగా ఆయన హస్తాన్ని చాచి నీ చేయి పట్టి ఆయన నీకు నడిపిస్తాడు. హల్లెలూయా. ఎవరి చేయి అవసరం లేదు, నీకు డబ్బు చేయి అవసరం లేదు, మనుషుల చేయి అవసరం లేదు, ఉన్నత వాళ్ళ చేతులు అవసరం లేదు. నీకు కావాల్సిన చేయి ఏదంటే యాక్షన్తో సహా నేను చెప్తా ఒకసారి, నీ దేవుడే ఉన్నాను. నీకు ఇంత గొప్ప దేవుడు ఉన్నాక నీకెందుకు మనుషుల సహాయము, నీకు ఇంత గొప్ప తండ్రి ఉన్నాక నీకెందుకు అపవిత్రమైన విశ్వాసం? హల్లెలూయా. ఆయన అంతమందికి హెల్ప్ చేశాడు కదా, ఇంతమందికి నడిపించాడు కదా, నిన్ను నడిపించే సోమత లేదా ఆయనకి? నీకు సహాయం చేసే యోగ్యుడు కాదా ఆయన? వీకైపోయాడా? అప్పుడు సహాయం చేశాడులే, అప్పుడు పని చేశాడులే, ఇప్పుడు ముసలోడు అయిపోయాడులే యేసయ్య. మనకే ఏజ్ కదా, ఏజ్ లిమిట్ ఎవరికి? యేసయ్య గారు ఎవరికి ఏజ్ లిమిట్? మనకే కదా. ఆయనకి ఏజ్ లిమిట్ లేదు, యుగానుగు వరకు ఆయన అనువాడు ఉన్నవాడు అంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిజంగా నమ్మదగిన వాడండి. నేను చాలా సార్లు ఆయన ఎప్పుడునైనా నేను మొదలుపెట్టాను, అన్నిసార్లు ఆయన చేపట్టి నడిపించాడు.